మా నాన్నగారు ముగ్గురు ఆడపిల్లని భయపడి మా పెద్దక్కకి మెచ్యూర్ అయిన 6 నెలలకే పెళ్లి చేస్తారండి. మా అక్కకి మినిమం ఒక 18 ఇయర్స్ వచ్చేటప్పటికి 2 పిల్లలు పుట్టేశారు, ఆపరేషన్ అయిపోయింది, సంసార బాధ్యతలు పట్టేసింది. తనకంటూ లైఫ్లో ఏం కావాలో మా నాన్నగారు అడగలే. ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఇల్లు దాటించాలి అనే కంగారే తప్ప, కానీ తను ఎప్పుడు నువ్వు అడగల, నువ్వేం చేస్తావమ్మా, ఏంటమ్మా అని. ఎప్పుడు మా ముగ్గురులో ఎవరిని మా నాన్నగారు అలా అడగలేదు. ఎందుకంటే మా నాన్నగారు మా ఆడపిల్లలు ఇల్లు దాడితేనే నాకు చెడ్డ పేరు రాదు అని ఆలోచించారు. కానీ అలా ఆలోచించడం కూడా మంచిదే కాదని నేను తప్పు పట్టను. కన్నా తల్లిదండ్రులు ఎప్పుడూ మన కోసం ఆలోచిస్తారు. నేను అలా తప్పని అన్న, కానీ కాకపోతే కూర్చోబెట్టి ఒకసారి అడిగితే బాగుండదేమో. నాన్న మేము ఎలా ఉంటాం నాన్న, మా లైఫ్ ఎలా చేసుకుంటాం నాన్న అని అడిగితే బాగుండేమో. నాకు అప్పుడప్పుడు అలా అనిపిస్తుంటుంది అనమాట. చిన్న వయసులో పెళ్ళిళ్ళు ఎందుకు, పిల్లలు ఎందుకు, లైఫ్లో అమ్మాయి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేస్తే బెటర్ ఏమో అని చెప్పి నేనైతే అదే అనుకుంటున్నాను. నాకున్నది ఒక పాప, ఆ పాపకి మంచి వెల్ సెటిల్ లైఫ్ ఇచ్చిన తర్వాత పెళ్లి చేద్దాం. ఎందుకంటే చాలామంది, మా పెద్దకి చాలా బాధపడింది నాతో చెప్పి, నాకు అన్న లైఫ్లో ఏమన్నా సాధించాలని ఉంది, పెళ్ళి పిల్లలు సంసారం ఇంక దీంతోనే సరిపోతుంది, నీ లైఫ్లో ఏమవుతానా అని ఎవరు నన్ను అడగలేదు, ఇప్పటికి కూడా నాకు ఏమన్నా చెయ్యాలని ఉంది అని అడిగేది మా పెద్దక్క. మా చిన్నక్క చదువుకుంది, తన ఏఎన్ఎం చేసింది, కానీ తన ఇంట్లోనే ఉంటుంది అన్నమాట. అలాగే నేను అంతే, నేను ఏదో అరకొరగా నేను చదువుకున్నాను, నేను ఇంట్లోనే ఉంటున్నాను. అలా అని మా నాన్నగారు వదిలేదు, ఏదో బ్రతుకుతాం కదా అని మిషన్ కూడా నేర్పించారు. దాంతో నా టైంపాస్ చేస్తూ ఇంకా అలా ఉన్నాం. కాకపోతే ఇప్పుడు చేసుకున్న హస్బెండ్స్ మంచివాళ్ళు అయితే వైఫ్ ఏం కావాలి అని అనుకుంటున్నారు, వాళ్ళు కంపల్సరీ అడుగుతారు. ఎందుకంటే మా నాన్నగారు మిడిల్ క్లాస్ కాబట్టి పెళ్లి చేయాలని చేస్తారు. అందరి పేరెంట్స్ అలా ఉంటారు కదా. ఒకసారి మీ పిల్లల కోసం మీరు ఒకసారి ఆలోచించండి.